భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. సరే అయితే ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. 100 గ్రాములు మిగిలాయి మీ దగ్గర. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం మళ్ళా. ఓకే, నెక్స్ట్ రౌండ్ వికట కవి. ఇక్కడ ఒక వికట కవి వచ్చి మీకు ఒక కథ చెప్తారు. ఆ కథని మీరు చూడడమే కాకుండా వినాలి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని ఆయన చెప్పిన కథకి రిలేటెడ్ గా ఉంటాయి. ఓకే కవి గారు, ఇవాళ కథ ఏంటి? రామాపురం కృష్ణాపురం. రామకృష్ణాపురంగా ఒకప్పుడు కలిసే ఉన్న ఈ ఊరు ఇప్పుడు విభేదాలు వచ్చి విడిపోయింది. పదవి కోసమని కొంతమంది, పరువు కోసమని మరి కొంతమంది కారణాలైతే చెప్పుకున్నారు. అసలు కథలోకి వెళ్తే రామకృష్ణాపురానికి ఎప్పుడు చూసినా కేశవం కుటుంబం నుంచి ఎవరో ఒకరు ప్రెసిడెంట్ అవుతూ వస్తున్నారు. అమావాస్యకి పున్నానికి అన్నట్టు ఎప్పుడో ఒకసారి ముకుందం కుటుంబం నుంచి. ఈ పద్ధతి నచ్చని గోవిందం ప్రస్తుతం ప్రెసిడెంట్ అచ్యుతం మీద ఎలాగైనా గెలవాలని ఓ ఎలిగేషన్ స్టార్ట్ చేశాడు. కులం జాతీయ మతాల మీద కుదరదు, ఎందుకంటే వాళ్ళదే వీళ్ళదే ఒకటే కులం. ఇక మిగిలింది ఊరు. తూర్పు బజార్ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందన్న మ్యాటర్ని ఓ సాయంత్రం తెర మీదకి తెచ్చాడు గోవిందం. రాత్రికి రాత్రి సానుభూతి పెరిగిపోయి తెల్లారేసరికి అదే తెర మీద హీరో అయిపోయాడు. చిలికి చిలికి గాలివాన్ అన్నట్టు మ్యాటర్ జనాల్లోకి పూర్తిగా బాకింది. ఇంకా సైలెంట్గా ఉంటే మనం వెళ్ళనైపోతాం అనుకున్న ప్రెసిడెంట్ అచ్యుతం పడమటి బజార్ జనాల్ని రెచ్చగొట్టాడు. ఇంకే ఉంది, కామన్గా జరిగిన గొడవల్లో ఊరు 2 ముక్కలైంది. గుడి రామాపురానికి, బడి కృష్ణాపురానికి, రేషన్ కృష్ణాపురానికి, పింఛన్ రామాపురానికి, మొగుడు రామాపురంలో, పెళ్ళాం కృష్ణాపురంలో ఉన్నట్టయింది పరిస్థితి. 2 బస్టాండ్లో ఈ ఊరికి వచ్చేది మాత్రం ఒక బస్సే. వాళ్ళెక్కితే వీళ్ళెక్కరు, వీళ్ళెక్కితే వాళ్ళెక్కరు. ఇష్యూ ప్రెస్టేజ్ ఇక్కడ. పొలాల్లో నీళ్లు బారట్లా, ఇంట్లో కరెంట్ ఉంటల్లా, కనీసం మంచినీళ్ళకు కూడా కష్టమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరు ఆగిపోయింది. కానీ 2 ప్రెసిడెంట్లకి కార్లున్నాయి, వాళ్ళ ప్రయాణం ఆగల. జనరేటర్ ఉంది, కరెంట్ ఆగల. పనోళ్ళు ఉన్నారు, పొలం పనులు ఆగల. ప్రెసిడెంట్ అచ్యుతానికి పదవి టైం పూర్తిగా వచ్చింది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ప్రచారం బలంగా ఉండాలని నేను ప్రజల మనిషినే కానీ పదవి మనిషిని కాదని చెప్పి సైలెంట్ అయిపోయాడు. గోవిందం మరింత రెచ్చిపోయి నేను అసలు పోటీనే చేయనన్నాడు. పిట్టల పోరు పిల్లికి కలిసి వచ్చిందన్నట్టు ఊళ్ళో ఎందుకు పనికిరాని పరమేశ్ యునానిమస్గా ప్రెసిడెంట్ అయిపోయాడు. కష్టాలు మరింత పెరిగాయి. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. కారణం తెలిసి జనాలు కనీసం మారట్లా. రాజరికి వస్తున్న కాలంలో యుద్ధాలు జరిగితే గెలుపోవటం రాజుకుంటే తావు బతుకులు సైనికులకు ఉండేవి. గెలిచే రాజులు రాజకీయ నాయకులు అయ్యారు, చచ్చే సైనికులు సామాన్య జనం అయ్యారు. అయినా ఇందులో రాజకీయ నాయకులు అన్యాయం కానీ సామాన్య జనం అమాయకత్వం కానీ ఏమీ లేదు. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది, అంతే. వికట కవి అడుగుతున్న క్వశ్చన్ నంబర్ 1 మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విన్నారుగా కథ. అచ్యుతం మీద ఎలక్షన్ స్టార్ట్ చేయడానికి గోవిందానికి ఉన్న ఆప్షన్ ఏమిటి? ఆప్షన్ ఏ కులం, బి ఊరు, సి ఎన్నికలు. అచ్యుతం మీద ఎలక్షన్ స్టార్ట్ చేయడానికి గోవిందానికి ఉన్న కారణం ఆర్ ఆప్షన్ ఏది? కులమా, ఊరా, ఎన్నికలా? కులం. ఆలోచించుకోండి, బాగా బాగా ఆలోచించుకోండి. 100 గ్రాములే ఉన్నాయి మీ దగ్గర. ఇంకా మిమ్మల్ని లక్ష్మి. ఇది కానీ చాలా చాలా అన్యాయం అండి. ఒబామాని చూపించారు, బుష్ని చూపించారు, కెనడీని చూపించారు. అది ముందు చెప్పాలి. మీరు ఇంకా విజువల్ గా కూడా అడుగుతారేమో, అసలు గోవిందం ఒబామా వేసాడా లేక బుష్ పాత్ర అలా అడుగుతారేమో అనుకున్నాను. And your time starts now. పడమర దిక్కు 2 దిక్కులు ఉన్నాయి. అచ్యుతం మీద ఎలక్షన్ స్టార్ట్ చేయడానికి గోవిందానికి ఉన్న ఆప్షన్ ఏమిటి అంటే మీరు బి మీద పెట్టారు. మనం ముందుగా సి చూద్దాం. మనం ఏలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎన్నికలు అనేది రాంగ్ ఆన్సర్ అయ్యుండేది మీరు పెట్టుంటే. బతికిపోయారు. ఇక ఏ అండ్ బిలో ఏది కరెక్టో చూద్దామా?
విషయంలోనే వాళ్ళకి గొడవ అయింది. అవును. దాని మీదే వాళ్ళు ఎన్నికలు కూడా స్టార్ట్ చేసుకున్నారు. అవును. సో ఫస్ట్ కరెక్ట్, వికట కవి అడిగినటువంటి మొదటి క్వశ్చన్ కి కరెక్ట్ అయింది. రెండో క్వశ్చన్ కి అవుతుందా లేదా చూద్దాము. వికట కవి అడుగుతున్న సెకండ్ క్వశ్చన్ ఏంటి? పింఛన్ ఎవరికి వస్తుంది? పెన్షన్ ఎవరికి గుడి వస్తుంది? బడి రేషన్ పింఛన్ రామాపురం. ఏ రామాపురానికి, బి మీరు ఈ క్వశ్చన్ అడిగితే నాకు అప్పుడే తెలుసు. కృష్ణాపురానికి, సి పక్కూరికి. మీరేంటేం మాట్లాడరు? ఇదే మా వాడు చెప్పాడు కదా. అంతేనా? ఇదెలా అలా గుర్తుపెట్టుకున్నారు సాలిడ్ గా? అంటే అది ఉన్నాడు చిన్నప్పుడు క్లాసెస్ చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి ఇలా ఇస్తుంటారు కదా, ఆ ప్యాసేజ్ చదివినప్పుడు నాకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట మనకి, ఇది గ్యారంటీగా ఎగ్జామ్ లో వస్తుంది అని. అవును. అలా మీరు పెట్టేశారు, టైం కూడా తీసుకోలేదు ఎక్కువగా. కృష్ణాపురం అయ్యి ఉండొచ్చు. ఆప్షన్ బి కరెక్టా కాదా చూద్దాము. కాదు. ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్ అయి ఉండేది. కృష్ణాపురం కాదు. సి అండ్ ఏ లో ఏది కరెక్ట్? C, C. సి ఇస్ రాంగ్, సో ఏ ఇస్ కరెక్ట్. పింఛన్ ఎవరికి వస్తుంది? పెన్షన్ రామాపురానికే. మీరు అసలు ఆప్షన్స్ చూడకముందే కరెక్ట్ గా గెస్ చేసేసారు, అందుకే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వలేదు. వైరస్ పట్టలేదా? ఓకే, మిగిలినవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఇదేమైనా టెక్నిక్ అండి? చెప్పండి. మిగిలినవి మర్చిపోకుండా ఉండడానికి. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ బికాజ్ మొత్తం అంతా మర్చిపోతారు మీరు. సుమారు కావాలని మనల్ని మర్చిపోవాలని చేస్తారా? మనం కొంచెం అష్టాచమ్మ గురించి అవసరం లేదు. మూడో క్వశ్చన్ లోకి వెళ్ళొచ్చు కదా. పిల్లజమీందారు గురించి మాట్లాడండి. చూసారా? అయ్యో అయ్యో అయ్యో, పిల్లజమీందారు గురించి మాట్లాడతానని చెప్పి మాట్లాడట్లేదు. పిల్లజమీందారు ఒక మంచి సినిమా, మీరు అందరూ కలిసి చూడండి ప్లీజ్. పిల్లజమీందారు మంచిగా, మీరు అందరూ కలిసి చూడండి తొందరగా. నెక్స్ట్ ఓకే, థర్డ్ క్వశ్చన్. నేను ప్రజల మనిషిని అన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? గోవింద్. ఆప్షన్ ఏ పరమేష్. పరమేష్ అంటే ఒసామా. అచ్యుతం. ఆప్షన్ సి గోవిందం. ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి, బాగా. గోవిందం. బుర్రలోకి తవ్వి తవ్వి ఒక్కసారి మళ్ళీ ఆ కథని విని. బుష్ అచ్యుతం కదా, నెత్తి మీద టోపీ పెట్టుకొచ్చాడు. Your time starts now. బుష్. ఓకే చెప్పండి, ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. కరెక్ట్ గా ఆ లైన్ వచ్చినప్పుడు నెత్తి మీద గ్రీన్ టోపీ పెట్టుకుని జార్జ్ డబ్ల్యూ బుష్ ద సెకండ్ వచ్చారండి. సో ఇదే ఆన్సర్ అండి. కాన్ఫిడెంట్. I'm taking 4 and he's taking 2. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ ఫ్లాష్ అవ్వగానే గోవిందం అన్నారు. ప్రజల మనిషి అనేది సాధారణంగా ఒబామా అంటూ సో నాకు అలా మీరు గోవిందం మీదకి అలా కన్ఫ్యూజ్ చేశారు మీరు. గోవిందం వాస్ ద రాంగ్ ఆన్సర్. పరమేశ అచ్యుతమా, ఏది కరెక్ట్? రైట్ ఆన్సర్. హల్లు అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి, అందుకు నీదే పూచి, ఎందుకు నీతో పేచి. నేను ప్రజల మనిషిని అని స్టేట్మెంట్ ఇచ్చింది అచ్యుతం, కరెక్ట్. సో 100 grams వెరీ వెరీ సేఫ్. ఓకే, వికట కవి రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే బంగారం 100 గ్రాములు, 100 grams ఆఫ్ గోల్డ్. గోల్డ్ షాపింగ్ కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీ పేరెంట్స్ తో మీరు వెళ్ళారా? సో రేట్లు అవన్నీ బాగానే తెలుసా? కొంచెం తెలుసు నాకు. బులియన్ లో గోల్డ్ రేట్ తెలుసండి, దాని తప్ప వేరేదేం తెలియదు. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ లో అవసరం పడుతుందని నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను మీకు. ఓకే, ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గోల్డ్ బజార్. గోల్డ్ బజార్ లో ఒక గోల్డ్ ఐటమ్ చూపిస్తాం మీకు ఆన్ స్క్రీన్. ఆ ఐటమ్ రేట్ ఏంటో మీరు గెస్ చేయాలి. ఆ 100 గ్రాములు కరెక్ట్ దాని మీద పెట్టొచ్చు, లేదా షేర్ చేసుకోవచ్చు. బార్గెనింగ్ చేయొచ్చండి, అంటే వాళ్ళు ఒక రేట్ చెప్తే. లేదండి, లేదు. నాకు కొంచెం తగ్గించిస్తారా అని జనరల్లీ మనం అడుగుతుంటామా, అలాంటి బార్గెనింగ్లు లేవు. ఈ క్వశ్చన్ తో డిసైడ్ అయిపోతుంది మీరు ఎన్ని గ్రాములు ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నారు అనేది. ఫోన్ చేయొచ్చు, వాడుకోవచ్చు, ఇంటర్నేషనల్ చేసుకోవచ్చు.
ఐఎస్డియా ఆ ఫెసిలిటీ లేదు. లేదండి. మీకు రోమింగ్ ఉంటే మీ దాంట్లో చేసుకోండి. గోల్డ్ బజార్లో ఇవాళ గోల్డ్ ఐటమ్ ఏంటో చూడండి లేడీస్. అందమైన బ్యాంగిల్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ అందమైన బ్యాంగిల్ 54.5 గ్రాములది, 54.5. చాలా బాగుంది కదా. మీరు చేయించుకోవచ్చు, మీ మదర్ కి చేయించి ఇవ్వచ్చు. లేదు మీ దగ్గర 100 గ్రాములు ఉన్నాయి. ఐఎస్డి ఎందుకు అడిగానంటే మా సిస్టర్ ఇలా చూస్తే చెప్పగలదు. అవునా? రేటా? గోల్డ్ మీనాక్షి, గోల్డ్ గోల్డ్ పిచ్చి, బ్రిలియంట్ అన్నమాట. అంటే తన అన్ని ఉంటది. మా బావగారికి అంత బాగా కుక్క. ఆప్షన్ ఏ 1,57,590 రూపాయల. ఎన్ని గ్రామ్స్ అది? 54.5. ఆప్షన్ బి 1,45,750. ఆప్షన్ సి 1,36,707. దీనికి కూడా సమయం ఉంటుంది కానీ 100 గ్రాములు 100 గ్రామ్స్ లో ఎంత తీసుకెళ్తున్నారు ఇవాళ ఇంటికి? కష్టపడేది బంగారం అంటే ఇందులో మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయండి? ఉంటాయి. అన్ని కలుపుకొని మా పెట్రోల్ ఛార్జెస్, టిఫిన్లు అన్ని ఓకే. ఇది 150. Your time starts now. డౌట్లు ఉంటే షేర్ చేసుకోవచ్చు. కరెంట్ రేట్ 45 seconds. 10% making apartment. So that 5, 4, 3, 2, 1. see. ఓకే చూద్దామా? బి 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 చూద్దాం. సి అని ఎట్లా సి లేదు. ఓకే ఓకే సి నుంచి చూద్దాం. Shh, 1,36,707 is the wrong rate for that bangle. ఓకే. ఆప్షన్ ఏ అండ్ బి లో ఏది కరెక్ట్? ధక్ 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 మొత్తం ఒకటే దాని మీద పెట్టారు యా. లేదా ఇవాళ ఖాళీ చేతులతో ఇది పిల్ల బ్యాంగ్ జమీందార్ అనేది సినిమాలోని ఆ ఇది రీమిక్స్ ఎత్తుకొని పాట వెళ్ళిపోతాం. పాడుతూ వెళ్లాల్సి వస్తుందా? మేము కరెక్ట్ అని అనుకుంటున్నాం అండి. దీని వెనకాల ఒక కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ని, డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్ 0 to π ఏవేవో చేసి మేము ఆ ఫిగర్ మీద 100% లవ్ లో నాగచైతన్య ఇన్ఫాచ్యుయేషన్ గురించి చెప్పిన డైలాగ్ లా ఉంది. ఆప్షన్ ఏ అండ్ బి లో ఏది కరెక్ట్ చూద్దాం. పెట్టాలి లోపల పడేయాలి. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది, అయ్యో కార్లు బంగళా పోయనే, అయ్యయ్యో మొత్తం మేము ఇచ్చిన కిలో బంగారం మాకే మీరు జాగ్రత్తగా తిరిగిచ్చేసి వెళ్తాను అని ఇందాక మొదటి శ్రీనివాస్ నుంచి గారు అంటే ఏ బోడీగా అనిపించింది. దానికి కూడా ఏమైనా ఇవ్వాలని మేము అవునా? కాదు మీరు బిగినింగ్ లో అన్నారు కదా మీకు ఇచ్చేసి వెళ్తాం మేము అని, అంటే నేను ఏదో అనుకున్నాను, ఇంత సిన్సియర్ గా ఇచ్చేస్తారు అనుకోలేదు. ఓకే సో పిల్ల జమీందార్ సినిమా మేము కూడా చూస్తాము, ప్రేక్షకులందరూ కూడా వాచ్ చేస్తారు. ఓకే. ఓకే సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. so much. ఎంజాయ్ ది షో. Yeah, we did. we did. Thank Whichever you. show we do with you, it is nice fun. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాము. బాయ్. కిలో బంగారం అప్పచెప్పాం, తీసుకెళ్తారేమో ఇంటికి అనుకున్నాం, కానీ ఏది అవసరాల శ్రీనివాస్ గారు అనవసరంగా మొత్తం వదిలేసి వెళ్ళారు. అలాగే రణధీర్ గారు కూడా. చూద్దాం నెక్స్ట్ వీక్ వచ్చేటువంటి సెలబ్రిటీస్ ఈ కిలో బంగారాన్ని తీసుకొని వెళ్తారా లేదా. మన షో అంటే న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్.
లక్ష్మి బంగారు ఫుల్